గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మనకి రిటైర్మెంట్ సొల్యూషన్స్ అని చెప్పేసి మనకి పెన్షన్ పాలసీస్ గురించి రిటైర్మెంట్ పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి 1-2 వీడియోస్ చేశాను. రిటైర్మెంట్ పాలసీస్ అన్నా పెన్షన్ పాలసీస్ అన్నా సేమ్ అన్నమాట. అంటే సేవింగ్ పాలసీస్లో ఉండేదానికంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన పాలసీస్ని రిటైర్మెంట్ పెన్షన్ పాలసీస్ అంటారు. అబోవ్ 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి కూడా ఈ పెన్షన్ పాలసీస్ అనేది ఇవ్వచ్చు అనమాట. మన దగ్గర ఉండే పెన్షన్ పాలసీస్ ఏంది దాని గురించి చెప్పడం ఆల్రెడీ బేసిక్ వీడియో ఒకటి, దాని తర్వాత ఇంకా మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ సొల్యూషన్స్లో మనకు మొత్తం 6 పాలసీస్ ఉన్నాయి. ఈ 6 పాలసీస్లో ఫర్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సారీ, ఇది ఏంటంటే ఆన్ బాండ్ గ్యారంటీ రిటైర్మెంట్ పాలసీ, ఆన్ బాండ్ గ్యారంటీ పెన్షన్ పాలసీ. మనము మినిమం ప్రీమియం 24,000 నుంచి ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. మినిమం ఏజ్ వచ్చేసి 35, మ్యాక్సిమం 84 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. పాలసీ టర్మ్ అనేది 116 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. పేమెంట్ టర్మ్ మనకి సింగిల్ పే ఉంటుంది, లిమిటెడ్ పే ఆప్షన్ కూడా ఉంటుంది. లిమిటెడ్ పే పెట్టుకుంటే మనకు 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 మ్యాక్సిమం ఏంటంటే 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. డిఫర్మెంట్ పీరియడ్ మనకు 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. వెయిటింగ్ చేస్తే కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, వెయిటింగ్ చేయకపోతే రిటర్న్స్ తక్కువ వస్తాయి. ఎప్పుడు ఏం జరిగిన ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు, పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ దీంట్లో మనకి ఏంటంటే దీంట్లో మనం చూసుకున్నట్లయితే రైడర్ ప్యాకేజ్ అనేది నో రైడర్స్ అవైలబుల్ విత్ వైటాలిటీ వెల్నెస్ ప్రోగ్రామ్. దీంట్లో రైడర్ ప్యాకేజ్ అయితే లేదండి. మనకు నెక్స్ట్ ఆప్షన్స్లో ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. Tier 2లో రైడర్స్, దీంట్లో కూడా రైడర్స్ ఆప్షన్స్ లేవు. ఓకేనా. ఫర్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ పాలసీస్ లో రైడర్స్ ఆప్షన్స్ లేవు. డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటూ వస్తుందా? దీంట్లో అయితే లేదు. మనకి సుప్లెక్సీ పెన్షన్ పాలసీ, ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పెన్షన్ పాలసీ గురించి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫర్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ అయిపోయింది. సుప్లెక్సీ పెన్షన్ ప్లాన్ లో రైడర్స్ అనేది యాడ్ చేయడానికి మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రైడర్స్ ప్లాన్ ఆప్షన్స్ నిన్న ఎక్కడో కనిపించింది రైడర్ ఆప్షన్, మళ్ళీ దీంట్లో దీంట్లో ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఎప్పటి నుంచి కావాలంటే అప్పటి నుంచి పే చేసుకోవచ్చు. 25, ఒక 60 ఇయర్స్ నుంచి గ్యారెంటెడ్, నాన్ గ్యారెంటీ. మనకు పెట్టే ₹1,00,000 ఏదైతే ప్రీమియం ఉందో, ₹1,00,000 ప్రీమియం పెడదాం. దానికి దీనికి వేరియేషన్ ఒకసారి చూడండి. రైడర్స్ నిన్న ఎక్కడ యాడ్ చేశాను, మళ్ళీ ఇక్కడ కనిపించట్లేదు. దీంట్లో ఏంటంటే మనం కట్టే ₹1,00,000 60% ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ లకి వెళ్తూ ఉంటుంది. ఇంకా 40% మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా వెళ్తుంది. రెండింటికి వేరియేషన్ అనేది మీరు చెక్ చేసుకోండి. రెండు రిటైర్మెంట్ పాలసీస్. ఫర్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ అనేది ఆన్ బాండ్ గ్యారంటీ రిటైర్మెంట్ పాలసీ. ఇది ఏంటంటే ఒక 60% ఆన్ బాండ్ గ్యారంటీ రిలేటెడ్ గా రిటర్న్స్ వస్తాయి, 40% అనేది మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా నిఫ్టీ 50లో
నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఆ నిఫ్టీ 50లో నుంచి వచ్చే రిటర్న్స్ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా కాస్త రిటర్న్స్ పెరగడానికి ఛాయిస్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా నార్మల్గా ఎఫ్డి పెన్షన్ లాగానే ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్లో కొంచెం హైయెస్ట్గా కనిపిస్తుంటుంది. దాని తర్వాత మళ్ళీ 12 lakhs రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇది ఒక్కసారి చూసుకోండి. దానికి దీనికి మేజర్గా వేరియేషన్స్ ఒకటే అండి. ఒకటి పీటీ పాలసీ టర్మ్లో నీకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. డిఫర్మెంట్ పీరియడ్ దాంట్లో 17 years ఇచ్చుకోవచ్చు. దీంట్లో అప్ టు 35-40 years కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత రిటర్న్స్ వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఎఫ్జి పెన్షన్ పాలసీలో ఏంటంటే ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ మాత్రమే వస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే అన్ని ఇయర్స్ తర్వాత నుంచి. ఓకేనా? దీంట్లో ఏంటంటే 60% ఆన్ బాండ్ గ్యారంటీ రిలేటెడ్గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇంకా 40% నాన్ గ్యారంటీ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా రిటర్న్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా నిఫ్టీ 50 రిలేటెడ్గా కొంచెం రిటర్న్స్ పెరగడానికి ఫ్యూచర్లో మనకి అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేటట్టు రిటర్న్స్ రావడం జరుగుతుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్జి పెన్షన్ రిటైర్మెంట్ పాలసీ ఎఫ్జి పెన్షన్ పాలసీ కంటే దీంట్లో కాస్త రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంతే. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు పీపీటీ పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. వచ్చే యాన్యుటీని బేస్ చేసుకొని మనకి 2 రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నీకు ఇయర్ తర్వాత నువ్వు ప్రీమియం నీకు రిటర్న్స్ ఎంత కావాలని డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ప్రీమియం ఎంత కట్టాలని చెప్తుంది. ప్రీమియం కట్టేదాన్ని బట్టి రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ అనేది మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గ్యారెంటెడ్ పర్సెంటేజ్. చాలా మంది ఏంటంటే గ్యారెంటెడ్ కొంచెం రిస్క్ తీసుకుంటాను ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే 60% ఆన్ బాండ్ గ్యారంటీలో పెట్టుకోవచ్చు. 90% పెట్టుకుంటే ఏంటంటే 10% మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే దాని రిలేటెడ్గా రిటర్న్స్ వస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రిటర్న్స్ కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంటాయి. కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ కావాలి, ఎక్కువ పోర్షన్లో ఆన్ బాండ్ గ్యారంటీలో పెట్టండి అనుకుంటే అట్లా పెట్టొచ్చు. లేదు నాకు మార్కెట్ పైన అవేర్నెస్ ఉంది, ఒక 60% ఆన్ బాండ్ గ్యారంటీలో పెట్టండి, 40% నాన్ గ్యారంటీ నిఫ్టీ 50 లాంటి ఫండ్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఫ్యూచర్లో 40% రిలేటెడ్గా వచ్చే రిటర్న్స్ అనేది ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ కంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది అనుకుంటే అట్లా పెట్టొచ్చు. కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం వాళ్ళు కట్టే ప్రీమియం ఎంత పర్సెంటేజ్ ఆన్ బాండ్ గ్యారంటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇంకా డిఫర్మెంట్ పీరియడ్ 13th year నుంచి మనకు 32 years వరకు ఉంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ఏజ్ ఎంత వచ్చింది, 36 years అనిపిస్తుంది. స్టార్టింగ్ ఏజ్ 35 years అనిపిస్తుంది. 35 ఇది ఒక 32 years డిఫర్మెంట్ పీరియడ్. 35 32 ఎంత అవుతుంది? 30 30 60 65 చేంజ్ అవుతుంది అనమాట. 65 చేంజ్ అంటే 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం నుంచి రిటర్న్స్ స్టార్ట్ అయ్యేటట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ 2 రకాల మనం పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం ఫర్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ రిటైర్మెంట్ సొల్యూషన్స్ కంటే షుప్లెక్సీ పెన్షన్ పాలసీ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న రిటైర్మెంట్ సొల్యూషన్ అనమాట. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆన్ బాండ్ గ్యారంటీ కావాలంటే అది చెప్పండి. దాంట్లో కూడా GA1 GA2 కొంచెం ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ కావాలంటే GA1, రిటర్న్స్ ఎక్కువ కావాలంటే GA2, ఇట్లా దాంట్లో ఉండే 2 ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత దీనికంటే బెస్ట్ పాలసీ ఏమైనా ఉందా, నాకు ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది కొంచెం ఎక్కువ రావాలి అనుకునే థాట్ ప్రాసెస్ ఉన్న కస్టమర్స్కి ఫర్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ షుప్లెక్సీ పెన్షన్ ప్లాన్ ఈ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 2 పాలసీల గురించి మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కస్టమర్కి ఏ విధంగా కావాలన్నా మన దగ్గర రిటైర్మెంట్ పాలసీ అనేది చేయొచ్చు. ఇది సింగిల్ పేలో కూడా మనం ప్లాన్ చేసి ఇవ్వచ్చు, ఒకేసారి డబ్బులు కడితే ఇవ్వచ్చు, లిమిటెడ్ పే చెప్పడం, 100% సూటబుల్ ప్రొడక్ట్, రెగ్యులర్ పేమెంట్ పెన్షన్ పాలసీస్ 99 కాదు 100% ఎవరు తీసుకోరు. మనకు లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్స్లోనే 10 years 12 years కట్టే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. 90%, ఒక 10% నాకు 60 సంవత్సరాలు అయిపోయింది, టర్మ్ ఇన్సూరెన్స్లు సేవింగ్ పాలసీలు తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ లేదు, నేను రిటైర్మెంట్ పాలసీ తీసుకుంటాను అనుకున్న వాళ్ళకి, ఒకేసారి డబ్బులు కడతా అనుకున్న వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కొంచెం మీరు చూసుకున్నట్లయితే
సింగిల్ బ్రేక్ ఏంటంటే మనకి మినిమం లిమిటెడ్ పే పీటీని బేస్ చేసుకొని మనకు ప్రీమియమ్స్ అనేది వస్తూ ఉంటుంది. డౌన్లోడ్ బ్రౌచర్ అని కూడా చేస్తున్నాము. ఇది డిలే అవుతుందండి కొంచెం. మీరైతే ఈ 2 పాలసీస్ గురించి చేయండి. ఇంకొక వీడియో చేస్తాను. ఫార్చ్యూన్ గ్యారంటీ పెన్షన్కి, షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్కి మేజర్గా ఉండే వేరియేషన్స్ గురించి ఓన్లీ పిక్ మాత్రమే పెట్టేసి ఫ్లెక్సిబిలిటీస్ వేరియేషన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3-4 వీడియోలు చూసినట్లయితే మీకు మన టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి పెన్షన్ పాలసీ, రిటైర్మెంట్ పాలసీస్ ఏమున్నాయి అనేది మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం పాలసీలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ అండి.